అందరికీ నమస్కారం అండి. ఈవేళ పప్పు బీరకాయ తెలగపిండి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా కప్పు కందిపప్పు తీసుకోవాలి. తీసుకుని అది 4-5 పొంగులు వచ్చిందాక ఉండి దాంట్లో పచ్చిమిర్చి, పసుపు, ఒక 4 కప్పులు బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. వేసి అది సగం మగ్గిందాక ఉండి ఒక 3 స్పూన్లు తెలగపిండి పొడి వేసుకోవాలి. ఈ తెలగపిండి పౌడరు సూపర్ మార్కెట్లో దొరుకుద్దండి. తర్వాత అది మగ్గిందాక ఉండి దాంట్లో కొద్దిగా కారం, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది పాతకాలపు నాటి వంట అండి. ఇది ఎంతో బలవర్ధకమైనది. బాలింతలకు పెడితే వాళ్ళకి పాలు పడతాయండి. అదిగో చూసారా, నేను చూపించిన విధంగా అది ఏంటంటే కర్రీ పొడి పొడిలాడాలన్నమాట. తడి కింద వండకూడదు. పొడి పొడిలాడితేనే ఇది టేస్టీగా ఉంటుంది. ఎంతో బలవర్ధకమైనదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకునండి. దాంట్లో కొద్దిగా ఆవాలు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొద్ది కరివేపాకు వేసుకుని తిరగబాత పెట్టుకోవాలండి. తిరగబాత పెట్టుకుని చూపిస్తారు కదండి, అలా తిరగబాత పెట్టుకోవాలి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎంతో బలవర్ధకమైన ఆహారం అండి. ఇది వంటకం. ఇది అందరికీ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు. చూసారా, అలా చూసిన దాకుండా సర్వింగ్ బౌల్ వేసుకోవాలి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.